మంచిది ప్రియులారా, కుడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈనాడు మనకి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని కలగజేసి ఈ రీతిగా మనందరినీ పోగు చేసి దేవుని యొక్క నామాలని మహిమపరచడానికి మనకి ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇచ్చినందుకే మీ అందరికీ మనందరి తరపున దేవునికి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనందరం వాక్య భాగంలోకి ప్రవేశిద్దామండి. 2025 సంవత్సరంలో మొట్టమొదటి ఆదివారపు ఆరాధన మనందరం కూడి వచ్చాం కనుక చాలా జాగ్రత్తగా దేవుడు చెప్తున్నటువంటి మాటల్ని మనం విందామండి. 2025 సంవత్సరం అంటే ఈ యొక్క మెసేజ్ నేను మొదటి తారీఖే చెప్దాం అనుకున్నాను, కానీ మనకున్నటువంటి కార్యక్రమాలను బట్టి మనం జరిగించలేకపోయాం ఆ రోజు. కాబట్టి ఏదేమైనా కానీ హ్యాపీ న్యూ ఇయర్ అనేది ఈ సంవత్సర కాలంలో మొత్తం హ్యాపీ న్యూ ఇయరే. ఒక జనవరి 1 మాత్రం కాదు కదా అనేది మనం హ్యాపీ న్యూ ఇయర్ అని. కాబట్టి హ్యాపీ జనవరి అన్నాం కదా, మనం ఏమంటాం హ్యాపీ న్యూ ఇయర్ అంటాం. కాబట్టి ఈ సంవత్సరం మొత్తం కూడా మనకి కొత్త సంవత్సరమే. కాబట్టి ఈ యొక్క 2025 సంవత్సరంలో ప్రవేశించడానికి దేవుడు మనకి దయచేసినటువంటి ఆ కృపకై మనం ఎంతో రుణపడి ఉన్నాం కనుక మరి దేవుడు దయచేసినటువంటి దానికి ఈ యొక్క నూతన సంవత్సరంలో మనం నేర్చుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. కాబట్టి ఆ విషయాలు అనేది మనందరం నేర్చుకుందాం. ఎందుకంటే ఈ యొక్క 2025 సంవత్సరాన్ని చూడక ఎంతోమంది చనిపోయారు, అవునా కదా. ఈ 2000 గత సంవత్సరపు జ్ఞాపకాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 2024 సంవత్సరంలో ఎంతోమంది చనిపోయారు. వ్యాపారవేత్తలు కానివ్వండి, బిజినెస్ మ్యాన్ పర్సన్స్ కానివ్వండి, పొలిటీషియన్స్ కానివ్వండి, సామాన్యులు కానివ్వండి, ఎంతోమంది చనిపోయారు. ఎంతోమంది చనిపోయినా కానీ వాళ్ళలో ఉండకుండా దేవుడు మనకి ఇలా ఒక నూతన సంవత్సరాన్ని దేవుడు మనకి దయచేశాడు. అందునిమిత్తమై మనందరం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆయనకి మనందరం రుణపడి ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మనందరం విందాం. చాలామంది అంటూ ఉంటారు, చాలా జ్ఞానులు కూడా ఏమనంటే ఈ యొక్క సంవత్సర కాలం అనేవి గడిచిపోతుందంటే ఏదో ఆటోమేటిక్గా అయ్యి గడిచిపోతున్నాయిలే, దీని వెనకాల ఎవరు లేరులే అనుకుంటారు, అవునా కదా. చాలామంది ఏముంది ఎప్పటి నుంచి జరుగుతుంది కదా, జరుగుతుంది ప్రతి సంవత్సరం వస్తున్నట్టుగానే ఈ సంవత్సరం కూడా వస్తుంది అనుకుని చాలామంది అంటూ ఉంటారు. కాకపోతే యాక్చువల్గా ఏంటిదంటే ఒక సంవత్సరాన్ని ఇవ్వాలంటే దాని వెనకాల ఎవరున్నారో తెలుసా అంటే దేవుడు ఉన్నాడు. అందుకే ఒక మాట చెప్తాడు చూడండి ఒకసారి, ఈ కీర్తనల గ్రంథం కీర్తనల గ్రంథం 65వ అధ్యాయం 11వ వచనంలో ఒక మంచి మాట చదువుకుందాం. సంవత్సరమును నీ దయా కిరీటమును సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు. అంటే ఈ సంవత్సరాలు ఎవరు దయచేస్తున్నారంట? ఎవరు దయచేస్తున్నారు? దేవుడు దయచేస్తున్నాడు. దానంతగా అదే రావట్లా, అవునా కదా. ఇప్పుడు మనందరం కూడా 2024లో చనిపోయినటువంటి వారికి ఆ దయ అనేది లేదు. ఇప్పుడు మనకుందంటే మన మీద దేవుడు ఏం చూపించాడని? ఒక దయ చూపించాడు. అంటే భిక్ష ఇచ్చాడు దేవుడు మనకి. ఇదిగోండి రా, ఈ 2025 సంవత్సరం కూడా మీరు జీవించండి. ఎవరు దయచేశారంటే ఇది నేను మీకు దయచేశానని. ఇలా ఈ యొక్క 2025 సంవత్సరాన్ని ఎవరు దయచేశారంటే మనకి దేవుడు దయచేశాడు. దేవుడు దయచేశాడు కాబట్టి ఆ యొక్క చూపించినటువంటి దయనికి మనం చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని అనేది మనం కొనసాగించలేదనుకోండి, ఆయన చూపించేటువంటి ఉగ్రతకి మనందరం బలైపోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆనాటి కాలంలో దేవుడు ఇష్టపడి ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏదా జనాంగం? మనందరం తెలిసేటిది ఇజ్రాయెల్ జనాంగాన్ని. ఇజ్రాయెల్ జనాంగాన్ని ఏర్పాటు చేసుకొని ఐగుప్తులో ఉన్నటువంటి వాళ్ళందరినీ దేవుడు ఏం చేస్తారంటే విడిపిస్తాడు. విడిపించినటువంటి కాలంలో ఏం చేస్తారంటే వాళ్ళ ఎడల కూడా దేవుడు ఎంతో దయను చూపిస్తాడు. వాళ్ళకు కూడా కొన్ని సంవత్సరాలు దయచేస్తాడు.
ఎంత ప్రేమిస్తాడంటే దేవుడు వాళ్ళని, అసలు ఆ ప్రేమని వర్ణించలేనటువంటి ప్రేమను చూపిస్తాడు వాళ్ళ మీద. ఎలా ప్రేమించాడో ఒకసారి ఒక మాట చూసుకుందాం. చూడండి ఎలా చూసుకున్నాడో దేవుడు వాళ్ళని. యెషయా గ్రంథం 27వ అధ్యాయం. యెషయా గ్రంథం 27వ అధ్యాయం 3వ వచనం. యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడును దాని మీదకి రాకుండానట్లు దీవారాత్రము. ఏం చేస్తున్నానంటే దేవుడు, ఒక ద్రాక్ష తోట ఉందా, ఒక తోట ఉందంట. ఆ తోటకి అది 2వ వచనంలో చెప్తాడు ఏంటిది అనేది. అది 2వ వచనం చదవండి ఒకసారి. ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్షవనం ఉండును, దానిని గురించి వాడు, అంటే ఒక ద్రాక్షవనం ఉందంట, దాన్ని ఎలా చూసుకుంటా వస్తున్నాడంట దేవుడు. ప్రతి నిమిషాన దానికి నీరు కట్టుచున్నాడంట. ఎవడు కూడా దాని మీదకి రాకుండా ఏం చేస్తూ ఉన్నాడంట, కాపాడుకుంటా వస్తున్నాడంట. దీవారాత్రం దాన్ని కాపాడుకుంటా వస్తున్నాడు. మన ఇంటి ముందు కూడా మనం ఏదైనా తోట వేసామనుకోండి, ఏదైనా వనం ఉందనుకోండి, పొలాలు వేసినప్పుడు దాన్ని మనం ఎలా సంరక్షిస్తాం? చాలా బాగా సంరక్షిస్తాం లేదా? దానికి ఎలాంటి చీడ రాకుండా, ఎలాంటి తెగులు రాకుండా, ఎలాంటి గడ్డి పూసలు అనేవి మొలవకుండా మనం ఏం చేస్తూ ఉంటామంటే దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తాం. అలా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాడు ఆ ద్రాక్షవనాన్ని దేవుడు. ఏంటిదా ఈ ద్రాక్షవనం అంటే చెప్తున్నాడు చూడండి. హోషేయ గ్రంథంలో చెప్తాడు చూడండి. దానియేలు గ్రంథం పక్కన ఉన్నది. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు విస్తారముగా వ్యాపించిన ఏంటంటే ద్రాక్ష చెట్టుతో సమానము. చాలా ఇక్కడ ఏమన్నాడు, ఎవరితో పోల్చాడంటే ఈ ద్రాక్షవనాన్ని ఇశ్రాయేలు అయినటువంటి ద్రాక్షవనంతో ఆ ప్రజల్ని దేవుడు పోల్చాడు. పోల్చి ఆ యొక్క వనాన్ని దేవుడు ఎలా చూసుకుంటా వస్తున్నాడంటే చాలా జాగ్రత్తగా చూసుకుంటా వస్తున్నాడంట. ప్రతి నిమిషము, ప్రతి సెకను దాని మీదే, ఆ యొక్క వనం మీదే దేవుడు కాన్సన్ట్రేషన్ పెట్టాడు. ఎవరు కూడా, ఏ తెగులు కూడా, ఏ జనాంగం కూడా ఆ యొక్క జనాల మీదకి రాకుండా సంవత్సరాల తరబడి దేవుడు వాళ్ళకి ఏం చేస్తూ ఉన్నాడంటే కృపను చూపిస్తూ ఉన్నాడు. దేవుడు ఏం చూపిస్తూ ఉన్నాడు వాళ్ళ మీదకి? కృపను చూపిస్తూ ఉన్నాడు. ఎలాంటి అపాయకరమైనటువంటి పరిస్థితులు ఆ జనాంగంలో జరగకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నాడు. ఎక్కడైనా పంట ఎండిపోయిద్దేమో, పూత రాలిపోయిద్దేమో, కాయలు కుళ్ళిపోతాయేమో అని దేవుడు ఏం చేశారంటే వాళ్ళని చాలా జాగ్రత్తగా తీసుకుంటూ వచ్చి వాళ్ళని సంరక్షిస్తా పోషిస్తూ వస్తున్నటువంటి సమయంలో దేవుడు వాళ్ళ నుంచి ఏమి వద్దని కోరుకున్నాడో అదే వాళ్ళు దాన్ని చూపించారు. అంటే అప్పుడు 400 సంవత్సరాలుగా బానిసత్వంలో ఉన్నారు కదా. ఏ బానిసత్వంలో ఉన్నారైతే బానిసత్వం నుండి వచ్చారో ఆ బానిసత్వంలో వాళ్ళతో కలిసి సావాసం చేశారు. సావాసం చేసినప్పుడు వాళ్ళలో చూడకూడనటువంటి, ఆ చేయకూడనటువంటి పనులు వాళ్ళందరికీ దేవుడు ముందుగానే తెలియజేస్తాడు. మీరు ఇలా వాళ్ళు పాటించినట్టుగా అన్న దేవతలు మీరు కొలవకూడదు, వాళ్ళ సంస్కృతిని బట్టి మీరు జీవించకూడదు, వాళ్ళ సాంప్రదాయాలను బట్టి మీరు జీవించకూడదు, వాళ్ళు చేసుకున్నట్టుగా మీరు దేవతా స్తంభాలను చేసుకొని మీ యొక్క జీవితాన్ని కొనసాగించకూడదని దేవుడు వాళ్ళకి ఆంక్షలు పెట్టుకుంటూ వచ్చాడు. ఆంక్షలు పెట్టుకుంటూ వచ్చినా కానీ వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే దేవుణ్ణి ఎప్పటికప్పుడు వాళ్ళు ఏం చేసుకుంటూ వచ్చారు? విసర్జిస్తూనే వచ్చారు. అదే వచనంలో చెప్తాడు చూడండి. హోషేయ గ్రంథంలోనే 10వ వచనంలో దాని కంటిన్యూషన్ చదవండి. వారు ఫలము ఫలించిరి, ఆ ఫలము ఫలించిన కొలది వారు బలిపీఠములను మరీ విశేషముగా చేయించు వచ్చిరి అంట. అసలు దేవుడికి బలిపీఠాలు కట్టకూడదని అక్కడ ఆరోపించినా కానీ వాళ్ళు ఏం చేసుకుంటూ వచ్చారు? మరీ విశేషంగా ఏం చేసుకుంటా వచ్చారంటే దేవుడు చేయొద్దన్న పనినే చేసుకుంటా వచ్చారు. ఎవరు? ఇశ్రాయేలు అనేటువంటి ఈ జనాంగం. ఎలా ఫలించారో తెలుసా? వాళ్ళకి ఆ కానానులోకి వచ్చిన తర్వాత ఎన్నో రకాలైనటువంటి వాళ్ళు వేసినటువంటి పంటలు బహు విస్తారంగా పండుతున్నాయి అంట. ఎలా పండుతున్నాయి ఒక మాట చెప్తాడు చూడండి. అసలు వాళ్ళు ఎలా చూసుకున్నాడు? యెషయా గ్రంథమే
కీర్తనల గ్రంథం ఒకసారి, కీర్తనల గ్రంథం 65 కీర్తన 9వ వచనం చూడండి ఒకసారి. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యమును కలుగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదును చేయుచున్నావు. వాన జల్లు చేత దాన్ని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదించున్నావు. అలాగే అంటే ఇజ్రాయేల్ ప్రజలు వాళ్ళు ఏ పంట వేసినా కానీ, ఎలాంటి ఆ విధంగా జీవించాలనుకున్నా కానీ దేవుడు వాళ్ళందరికీ దయచేసుకుంటానే వచ్చాడు. దేవుడు వాళ్ళకి ఇచ్చుకుంటానే వచ్చాడు. వాళ్ళ ఫలాలని, వాళ్ళు వేసినటువంటి పంటకి ఫలాలు ఇచ్చుకుంటానే వచ్చాడు. కానీ వీళ్ళు ఏం చేసుకుంటా వస్తున్నారు? అసలుకి ఈ ఫలాలు ఇవ్వడానికి దేవుడు కారణమా అని ఎరగకుండా వాళ్ళు ఆనాడు ఈ ఐగుప్తులో ఉన్నటువంటి సంస్కృతిని తీసుకుంటా వచ్చారు. వచ్చినప్పుడు అదే చెప్తాడు చూడండి ఓషియా గ్రంథంలో, ఒకసారి చదవండి. అది కూడా ఓషియా గ్రంథంలో నెక్స్ట్ కంటిన్యూషన్. వారి మనసు కపటమైనది కనుక ఏం చదువుతున్నామా? కంటిన్యూషన్. వారు బలిపీఠములు మరీ విశేషంగా చేయించి వచ్చిరి. తమ భూమి ఫలవంతమైన కొలది వారు తమ దేవతా స్తంభములను మరీ విశేషముగా చేసిరి. వారు మనస్సు కపటమైనది కనుక వారు త్వరలోనే తమ అపరాధములకు శిక్షించబడుదురు. అంటే దేవుడు ఇలా వాళ్ళు చేసినటువంటి వాడన్నింటినీ దీవించుకుంటా ఫలాలు తీసుకుంటా వస్తుంటే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? దేవుని మరిచి సంవత్సరాలు వాళ్ళ పొలాన్ని తడుపుతానే ఉన్నాడు. సంవత్సరాలు వాళ్ళకి వర్షాలు దయచేస్తానే ఉన్నాడు. ఫలవంతమైనటువంటి ఋతువులు దయచేస్తానే ఉన్నాడు. సంవత్సరాలు ఇచ్చుకుంటానే వస్తున్నాడు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి మరిచిపోయి ఆ యొక్క జనరేషన్ వాళ్ళు ఏం చేసుకుంటూ వస్తున్నారు? ఆ సంస్కృతిని వాళ్ళందరూ ఏం చేసుకుంటూ వస్తున్నారంటే కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు. జీవము గల దేవుణ్ణి వదిలిపెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే నిర్జీవమైనటువంటి పనులు చేసుకుంటా వస్తున్నారు. చాలా ఘోరమైనటువంటి పనులు చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళు. దేవుడు దయచేస్తున్నటువంటి ఆ సంవత్సరాలను కానివ్వండి, ఆ యొక్క దయను కానివ్వండి, ఆ కృపను కానీ వాళ్ళు ఎవరు లెక్క చేయట్లా. ఇంకా ఎంత ఘోరంగా ప్రవర్తించారు చూడండి. కీర్తనల గ్రంథంలో ఉంటుంది చాలా చక్కని మాటలు. 78వ అధ్యాయం 78వ అధ్యాయం కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 22వ వచనం చూడండి. వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు వాళ్ళు ఏం చేయలేదంట, నమ్మకం ఉంచలేదంట. ఎంత రక్షణ దయచేశాడు వాళ్ళకి, ఎంత కృపను దయచేశాడు వాళ్ళకి, ఎంత బాగా చూసుకున్నాడండి వాళ్ళ జనాంగాన్ని. ఎవరు కూడా ఏ జనాంగం కూడా ఆ రోజు ఆనాటి కాలంలో ప్రయాణం చేసేటప్పుడు ఏ జనాంగం కూడా, ఏ అన్ని జనాంగం కూడా వాళ్ళ మీద టచ్ చేయడానికి భయపడేవాళ్ళు వాళ్ళు. అలా వాళ్ళని టచ్ చేయకుండా ఎంత బాగా తీసుకొచ్చాడు వాళ్ళని. అయినా కానీ వాళ్ళు ఏం చేశారంట? దేవుడి మీద విశ్వాసం ఉంచలేదంట వాళ్ళు. ఇంకా 29 వచనంలో చూడండి ఏమంటాడు? వారు కడుపార తిని దేవుడి ద్వారా దయచేసినటువంటి ఫలాలను అనుభవించి కడుపార తింటున్నారంట. ఆయన ఏం చేస్తున్నారంట? విసర్జిస్తున్నారంట. చదవండి 29వ వచనం. వారు కడుపార తిని తనిసిరి, వారు ఆశించిన దానిని, అది చూడండి, వాళ్ళు ఆశించిందల్లా ఇచ్చుకుంటానే వచ్చాడు. వాళ్ళు ఆశించింది సంవత్సరాలు ఇస్తానే ఉన్నాడు, ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, ఆయుష్ని ఇస్తున్నాడు, పంట పొలాలను ఇస్తున్నాడు సమృద్ధిగా. ఇలా ఇచ్చే కొలది వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఆయన తట్టు తిరుగుతున్నారా అంటే ఎవరు కూడా తిరగట్లా. ఏం చేస్తా ఉన్నారు చూడండి 30వ వచనం. వారి ఆశ తీరక మునిపే ఆహారం ఇంకా వారి నోళ్ళలో ఉండగానే దేవుని కోపం వారి మీదకి దిగెను. వారిలో బలిసిన వారిని ఆయన సంహరించిన. బలిసిన వారిని ఏంటంటే గర్వం కలిగి ఉంటారు కదా, ఆ గర్వం కలిగిన వాళ్ళు ఏం చేశారంటే దేవుడు చంపేశారంట. ఎంతవరకైనా చూస్తాడు దేవుడైనా కానీ. ఆయన ద్వారా మేలులు పొందుకొని, ఆయన ద్వారా సంవత్సరాలు పొందుకొని, ఆయన ద్వారా ఋతువుల్ని ఫలాలు పొందుకొని ఆయన మాట ప్రకారంగా జీవించకపోతే దేవుడు ఏం చేస్తాడు? ఏం చేశాడు? వాళ్ళని సంహరించేశాడు. మనం కూడా అంతే. దినదినం మనం కూడా వాక్యాన్ని వింటానే ఉన్నాం, వారాలు వాక్యాలు వింటానే ఉన్నాం. మనం కూడా వీళ్ళ ప్రకారంగానే జీవించామనుకో దేవుడి చేతిలో పడేటువంటి అవకాశం ఏదో ఒక రోజు మనకి వస్తుంది. దేవుడు కూడా మనకి ఈ సంవత్సరాలని, ఈ రోజుల్ని, ఈ దినాలని, కాలాలను మనకి ఎందుకు దయచేస్తున్నాడు?
ఆయన ఎడల మనం భయభక్తులు కలిగి జీవిస్తామని, ఆయన కట్టడల ప్రకారం మనందరమే నివసిస్తామని. మనం వేసిన పంటలు మనకి రావట్లేదా? మనం చేస్తున్నటువంటి పనులకు మనకి ప్రతిఫలం రావట్లేదా? వస్తున్నప్పుడు మనం కూడా దేవుడిని జ్ఞాపకం చేసుకొని ఆయన ప్రకారంగా జీవించాలే కానీ ఇజ్రాయెల్ ప్రజల్లాగా మనం కూడా గర్వం కలిగినటువంటి వారిలాగా ఉన్నాం అనుకోండి, మనం కూడా ఎన్నో ఇబ్బందికరమైనటువంటి ఎన్నో ఘోరమైనటువంటి ఫలితాలను మనం ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా ఏమంటాడు చూడండి, 20:32 వచనంలో, ఇంత జరిగినను వాళ్ళ కళ్ళ ముందు జరుగుతుందంట, చనిపోతున్నారంట, ఎంతోమంది ఈ కాలగర్భాలు కలిసిపోతున్నారంట, అయినా కానీ వాళ్ళ బిహేవియర్ అనేది ఏం చేస్తున్నారంట, వాళ్ళు మార్చుకోవట్లేదంట. ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్మకపోయిరి, కాబట్టి ఆయన వారి దినములు ఊపిరి వలె గడిచిపోజేసిన వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడిచిపోయినాయి అంట. ఎప్పుడైతే దేవుడి ద్వారా పొందినటువంటి మేలులు, దేవుడి ద్వారా జరుగుతున్నటువంటి యొక్క సంవత్సరాలని మనం ఉపయోగించుకోకుండా, మనం కూడా సద్వినియోగం చేసుకోకుండా, మనం కూడా వాటి దేవుడు చెప్పినటువంటి కట్టడాల ప్రకారంగా మనం కూడా నడుచుకోకుండా ఉన్నాం అనుకోండి, మనం కూడా వీళ్ళకి పట్టినటువంటి గతే మనకు కూడా పట్టింది. వాళ్ళ సంవత్సరాలు ఎలాగైతే అకస్మాత్తుగా గడిచిపోయినాయో మనం కూడా 24 అనుకున్నా, ఏమని అరే ఏంది 24 సంవత్సరం అప్పుడే అయిపోయిందని, ఏమో దగ్గరకు వస్తున్నాయేమో మనవి కూడా రోజులు, మనం కూడా వీళ్ళలాగా ఏమన్నా ప్రవర్తిస్తున్నామేమో. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకొని దేవుడు ఎలా జీవించమన్నాడో వాటన్నిటి ప్రకారంగా మనం కూడా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇలా దేవుడు ఇజ్రాయెల్ ప్రజలు చేసుకుంటూ వచ్చాడు. వాళ్ళకి ఇవ్వాలనుకున్నాయి, వాళ్ళ మీద దేవుడి మీద చూపించినటువంటి ఆ నిర్లక్ష్యానికి దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు. మరి మన పరిస్థితికి వస్తే మనం ఏంటి? మరి ఇప్పుడు మనం కూడా క్రీస్తు రక్తం ద్వారా సంఘంలోకి మనందరం వచ్చాం. మరి మనం ఎలా జీవించాలి? మరి మనకు కూడా ఇచ్చాడు కదా, వాళ్ళలాగే ఇజ్రాయెల్ ప్రజల్లాగే మనకు కూడా సంవత్సరాలు ఇస్తున్నాడు, కావాల్సినటువంటి పంటలను ఇస్తున్నాడు, పొలాలు ఇస్తున్నాడు, ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, ఆయుష్ని ఇస్తున్నాడు. మరి మనం ఏం చేయాలి? మరి మనం ఎలా ఉన్నాం? మనం దేవుడికి తగ్గట్టుగా జీవిస్తున్నామా అనేది లేదా అనేది మనందరం చూసుకుందామండి. ఒకసారి ఒక మాట చూద్దాం. ప్రకటన గ్రంథంలో మంచి మాట అంటాడు, మనకెందుకయ్యా దేవుడు ఈ యొక్క సంవత్సరాన్ని, ఈ యొక్క ఆయుష్ని, ఆరోగ్యాన్ని ఎందుకు ఇచ్చాడయ్యా అంటే చెప్తున్నాడు చూడండి. ఒకసారి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని, అంటే దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే ఈ యొక్క సమయాన్ని, ఈ యొక్క సంవత్సరాన్ని మనకి ఎందుకు ఇచ్చాడయ్యా అంటే మారు మనసు పొందటానికి. అదేంటి చాము, మరి మారు మనసు మనం ఇప్పుడు పొందుకున్నాం కదా బాప్తీసులోనే, అంటే బాప్తీసులు పొందుకోగానే ఎమ్మటే మారు మనసు వచ్చిందా? మనకి బిడ్డ పుట్టగానే ఏం చేస్తాడు? ఎమ్మటే లేచి నడుస్తాడు, మాట్లాడగలుగుతాడా? మాట్లాడలేడుగా. ఏం చేయాలి మరి? కాలక్రమాన అతను నెలలు గడిచే కొద్ది, సంవత్సరాలు గడిచే కొద్ది ఏం చేస్తూ ఉంటాడు? ముందు బంది ఆడతాడు, దాని తర్వాత లెగుస్తాడు, దాని తర్వాత నడుస్తాడు, దాని తర్వాత పరిగెత్తుతాడు, దాని తర్వాత ఒక యవ్వన స్థాయిలోకి వస్తాడు. అలాగే ఈ మారు మనసు కూడా ఏంటిదంటే అలాంటిదే. బాప్తీసు తీసుకున్న వెంటనే ఎవరికి కూడా పూర్తిగా యేసుక్రీస్తులకు ఎవరు కూడా మారిపోరు. దినదినం ఏం చేసుకుంటూ ఉండాలి? వాక్యం ద్వారా మనం ఏం చేసుకుంటూ ఉండాలంటే మన ఎదుగుదలని పెంచుకుంటూ ఉండాలి. కాబట్టి మనకు కూడా ఈ యొక్క సంవత్సరాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడని మనం ఆలోచించగలిగినట్లయితే మారు మనసు పొందడానికి. మరి మారు మనసు పొందామా? మనం మారు మనసుకు తగ్గినటువంటి జీవితాన్ని మనం కొనసాగిస్తున్నామా? ఈ సంవత్సరంలో మనం కొత్త నిర్ణయాలు తీసుకోవాలి. 2024 సంవత్సరంలో నా నోటి ద్వారా నేను ఎంతమందిని ఇబ్బంది పెట్టాను, నా నోటి ద్వారా నేను ఎన్ని రకాలైనటువంటి మాటలు ఇతరులను అన్నాను, నా నోటి ద్వారా ఇతరులను ఏ రకంగా కించపరిచాను, నా నోటిని అదుపులో పెట్టుకోవాలి. నా నోటిని చేసుకుంటా ఉండాలి, నేను అదుపులో పెట్టుకుంటా ఉండాలి. నా నోటి ద్వారా ఇంతకుముందు ఎవరైనా బాధ పెడితే ఈ సంవత్సరం అయినా కానీ నేను ఒక నిర్ణయం తీసుకొని నా మనసును మార్చుకుంటూ నా యొక్క నోటిని నేను ఏం చేసుకుంటా ఉండాలి? జాగ్రత్తగా చూసుకుంటా ఉండాలి. అంతేకండి, వచ్చిన బైబిల్ గ్రంథంలోనే ఉంటుంది, నాలుక అనేక పాపములకు మూలమని, అనేక పాపములకు కేంద్రం అని, కేంద్ర బిందువు అది.
మన నాలుగును మన నోటిని మనం అదుపులో చేయలేకపోతే మనం ఎవరిని కంట్రోల్ చేయగలం? మన ఇంట్లో మన భార్యను మనం కంట్రోల్ చేయలేము, మన పిల్లల్ని కూడా మనం కంట్రోల్ చేయలేం. ఈ యొక్క మార్పుని మీరు మనందరం కోరుకోవాలి. మన నోటిని జాగ్రత్తగా కనిపెట్టుకుంటూ ఉండాలి, జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి. మన నోటి మాటలో మార్పు రావాలి మనకి. లేకపోతే మన కళ్ళ ద్వారా ఇలా 24 సంవత్సరాలు ఎన్నో చేసి ఉంటాం. ఆ కళ్ళను మనం అదుపులో చేసుకోవాలి, అదుపులో పెట్టుకోవాలి. ఎన్నో రకాలైనటువంటి పాపక్రియలు మన కళ్ళ ద్వారా మనం చూసి ఉంటాం. ఎన్నో రకాలైనటువంటి హృదయంలో వచ్చేటువంటి ఆలోచనలు మనం నెరవేర్చుకుని ఉంటామేమో. మన కళ్ళ ద్వారా నేత్రానందాన్ని మనం అనుభవించామేమో. ఈ సంవత్సరంలో కానీ ఒక కొత్త నిర్ణయాన్ని తీసుకోవాలి, ఒక మార్పు అనేది రావాలి. నేను ఇప్పటి నుంచి ఎవరిని కూడా మోహపు చూపుతో చూడకూడదు. నా కంటి ద్వారా నా భార్యని తప్పితే వేరే స్త్రీని చూసినప్పుడు నాకు ఒక చెల్లిలాగా, ఒక అక్కలాగా, ఒక అమ్మలాగా కనబడేటువంటి స్వభావాన్ని నాకు కావాలి. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి మనందరం. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన సమయం ఇందుకే. 25 సంవత్సరంలో ఈ 2025 సంవత్సరం దేవుడు మనకి ఇచ్చింది ఇందుకే. ఇలాంటి మారు మనస్సు అనేది మనందరికి రావాలి. అందుకే మీకు సమయాన్ని ఇచ్చాడు అన్నాడు సంఘంతో. సంఘానికి ఇదే చెప్తున్నాడు, సమయాన్ని ఇది మీకు ఇచ్చిన సమయం ఇందుకే. మీరు ఈ సమయాన్ని ఏం చేసుకోవాలో తెలుసా? మారు మనస్సు అనేది పొందాలి. ఆ మారు మనసులోకి మీరందరూ రావాలి. మీ నోటిని అదుపులో పెట్టుకోవాలి, మీ ఆలోచనలు అదుపులో పెట్టుకోవాలి, మీ క్రియలను అదుపులో పెట్టుకోవాలి. మీరు చేసేటువంటి ప్రతి దేవుడి పని అనేది దేవునికి మహిమకరంగానే ఉండాలి. కానీ ఏదో వచ్చాం, చేశాం, అప్పగించారు కాబట్టి చేశారనేటువంటి విధానంలో మనం ఉండకూడదు. అలా ఉన్నామంటే మనకి ఇజ్రాయెల్ ప్రజలకి పెద్ద తేడా ఏం లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనందరం ఆలోచించి. ఎందుకంటే మనందరం కూడా ఎవరి ద్వారా కడగబడి ఉన్నాం సంఘంలోకి రావడానికి? ఏ రక్తం ద్వారా కడగబడి వచ్చాం మనందరమే? క్రీస్తు యొక్క రక్తం ద్వారా. అదే తీతు పత్రికలు అంటాడు చూడండి ఒక మాట. తీతుకు రాసిన పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు గారు తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఒక మంచి మాట అంటాడు. మనము నీతిని అనుసరించిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయడం ద్వారాను, మనకు వచ్చిన తర్వాత మనకి ఎలాంటి స్వభావం రావాలంటే మనం నూతన స్వభావంలోకి మనందరం మారిపోవాలి. ఏంటిది నూతన స్వభావం అంటే? కొత్త కొత్త బట్టలు వేసుకోవడం పండగ రోజు నూతన స్వభావం కాదు. కొత్త కొత్త బట్టలు వేసుకొని రకరకాల పిండి వంటలు వండుకొని ఆ పండగ కాదు. నూతన స్వభావం అంటే మన బిహేవియర్ మారాలి. మనకి ఇంత ముందున్నటువంటి క్రియల్ని మనం అనుసరించి జీవించకుండా దేవుడు ఎలాగైతే జీవించమన్నాడు, దేవుడు ఎలాంటి స్వభావాన్ని కలిగి జీవించమన్నాడు, అలా మన యొక్క డ్రెస్ ద్వారా మన యొక్క స్వభావాన్ని మనం చూపించకూడదు. మన మాట ద్వారా, మన క్యారెక్టర్ ద్వారా దేవుని యొక్క మాటల్ని అనుసరించి పాటిస్తూ ఇతరులకు ప్రకటిస్తూ మనందరూ ఇలా చెప్పాలి. ఇదే నూతనమైనటువంటి స్వభావం. ఆ స్వభావం కనబడుతుంది మనందరిలో. కనబడకపోతే ఈ సంవత్సరం అయినా మనం కనబడేలాగా ప్రయత్నం చేయాలి. చేస్తేనే దేవుడు అన్నాడు, ఇందుకేనా నీకు నేను సమయం ఇచ్చింది అంటున్నాడు. నూతన స్వభావాన్ని కనబరిచే దాంట్లోనే నీకు నేను సమయాన్ని ఇచ్చాను. ఆ సమయాన్ని మనం దుర్వినియోగం చేసుకున్నామంటే మనకంటే భ్రష్టులు ఎవరు కూడా ఉండరు. ఇంకా ఏమంటున్నాడు చూడండి అక్కడే ప్రకటన గ్రంథంలోనే. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చేదని కానీ అది తన జాగ్రత్తమును విడిచిపెట్టి, అంటే దానికేమో జాగ్రత్త ఉంది, మనకేముందో మరి? మనకేమున్నాయి? అబద్ధాలు ఉన్నాయా? మారుకుందాం. మోహపు చూపులు ఉన్నాయా? మారుకుందాం. బూతులు ఉన్నాయా మన నోట్లో? మారుకుందాం. సరసోక్తులు ఏమైనా ఉన్నాయా? మారుకుందాం. పోకిరి చేష్టలు ఏమైనా ఉన్నాయా మనలో? మారుకుందాం. ఇప్పుడైనా మారుకుందాం. మనం ఆ స్త్రీకి అయితే ఏముందంటే జాగ్రత్త ఉందంట, మరి మనకేమున్నాయో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. వీటన్నిటిని ఏం చేయాలంటే మనందరమే విడిచిపెట్టి మారు మనస్సు పొందనొల్లదు. ఏమన్నాడు? మారు మనసు పొందనొల్లకపోతే ఏమంటున్నాడు? ఇదిగో నేను దానిని. మనము కూడా ఎన్ని సంవత్సరాలు వస్తున్నా కానీ, సంవత్సరాలు గడిచిపోతున్నా కానీ, మనం కానీ దేవునిలో కొనసాగకపోతే
దేవుని చెప్పిన మాటల ప్రకారం మనందరం జీవించకపోతే, దేవుడు ఇచ్చినటువంటి యొక్క నూతన సంవత్సరాన్ని మనం నిర్లక్ష్యం చేసామనుకోండి, దేవుడు ఏం చేస్తానన్నాడు? మనల్ని మంచం పట్టేస్తున్నాడు అన్నాడు. మనకు తెలియదా? ఎంతోమంది భక్తులు, ఎంతోమంది రాజులు కానివ్వండి, న్యాయాధిపతులు కానివ్వండి, బైబిల్ గ్రంథాలు మనందరం చదువుకున్నాం. ఎంతోమంది దేవుడు ఆయన చూపించినటువంటి ఉగ్రతకి ఎంతోమంది భ్రష్టులైపోయారు. ఆయన ద్వారా మేలులు పొంది ఆయన చెప్పినటువంటి మాటల ప్రకారం జీవించకుండా ఎంతోమంది రాలిపోయారు. ఎంతోమందిని ఎన్నో రకాలుగా దేవుడు వాళ్ళని భ్రష్టాత్మకు అప్పగించాడు. దేవుడు చూపిస్తున్నటువంటి యొక్క కృపను వాళ్ళందరినీ దయని వాళ్ళందరూ ఏం చేసుకుంటూ వచ్చారంటే నిర్లక్ష్యం చేసుకుంటూ వచ్చారు. కాబట్టి దేవుడి మాటలు ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఏంటిదంటే దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉంటాడంట? ఏం చేస్తాడంట? ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించి వారు దాని క్రియల విషయమై మారు మనస్సు పొందితేనే కానీ క్రియల విషయమై కూడా మనం ఏం చేయాలంట? మారు మనసు పొందాలంట. మన క్రియలు అనేవి ఎలా ఉంది? ఈ నూతన సంవత్సరాలు గడిచిపోయింది, గత ఇప్పుడే కానీ కొత్త నిర్ణయాలు తీసుకుందామండి. మన క్రియల్లో మార్పు తీసుకొద్దామండి, మన ఆలోచనలో మార్పు తీసుకొద్దామండి, మన ఉద్దేశాల మార్పు తీసుకొద్దాం. దేవుడు ఎంతవరకు మనల్ని జీవించమన్నాడు, ఎంతకాలం మనకి దేవుడు ఇచ్చాడో మనకు తెలియదు. కాబట్టి జీవించినంత కాలం కూడా దేవుడికి మనం అన్యోన్యంగా దేవుడికి చెప్పిన విధంగా మనందరం జీవించాలి. మనందరం జీవిస్తేనే అది దేవునికి నమ్మకమైనటువంటి వ్యక్తులుగా మనందరం పిలువబడతాం. ఎందుకంటే నూతన స్వభావం వచ్చింది మనందరిలోకి. బాప్తిసం ద్వారా మనం దీంట్లోకి వచ్చాం, ఒక నూతన స్వభావానికి వచ్చాం. ఆ నూతన స్వభావం అనేది ఈ సంవత్సరం నుంచే మనం ఏం చేస్తూ ఉండాలి? కంటిన్యూ అవుతూ ఉండాలి. ఎందుకంటే బాప్తిసం పొందినప్పుడు చాలా ఫాస్ట్గా ఉండుంటాం, మనం ఆసక్తిగా ఉండుంటాం ప్రతి ఒక్క విషయంలో. కానీ కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత అది పోయింది, మళ్ళీ వాటిని మళ్ళీ తెచ్చుకుందాం మన హృదయంలోకి. మళ్ళీ అలా చేయాలని ఒక దృఢమైన నిర్ణయాన్ని తీసుకుందామండి. బాప్తిసాలు పొందినప్పుడు నేను ఉన్నటువంటి ఆసక్తి అనేది, ఇంట్రెస్ట్ అనేది ఇప్పుడు లేదేమో. కాబట్టి ఈ సంవత్సరమైన దేవుడు నాకు దయచేశాడు. కాబట్టి దీన్నైనా కానీ మనం ఉపయోగించుకొని దేవుడి క్రియల విషయంలో మనందరం ముందుకెళ్దాం అనే ఆలోచన మనందరికీ రావాలి. ఎందుకంటే మనకి పాములు తెలుసు కదా. పాము ఏం చేస్తుందంటే సంవత్సరానికి దానిపైన కుదుస ఉంటుంది కదా. కుదుసాన్ని ఏం చేస్తూ ఉంటుంది అంటే సంవత్సరానికి 4 నుంచి 12 సార్లు ఏం చేస్తూ ఉంటుంది అంటే అది దానిపైన ఉన్నటువంటి చర్మాన్ని ఏం చేస్తూ ఉంటుంది? అది విడిచిపెడతా ఉంటుంది. ఎలా విడిచిపెడుతుంది అంటే ఆటోమేటిక్గా రాదు కదా. అది ఏం చేసిద్దంటే దాన్ని తల తీసుకుని ఏదైనా గోడకు కానీ రాయికి కానీ గుద్దిద్దంట. గుద్దంగానే దాని పైన ఉన్నటువంటి పలుకు ఏమైపోయింది? అది పగిలిపోయింది. పగిలిపోగానే ఏం చేసింది? అమ్మటే దాని నుంచి ఆ చర్మం నుంచి రావడానికి ఎంతో ప్రయత్నాలు చేసింది. 2 రాళ్ళ మధ్య పోతూ ఉంటుంది. చెట్లు కొమ్మలు ఉంటాయి, లేకపోతే ముళ్ళ పొదలు ఉంటాయి. ఆ ముళ్ళ పొదల నుంచి దానికి గుచ్చుకున్నా కానీ, దాన్ని బాధ పెట్టినా కానీ అది ఏం చేస్తూ ఉంటుంది? దాన్ని వదిలిపెట్టుకుని పైన ఉన్నటువంటి ఆ చర్మాన్ని వదిలిపెట్టుకుని ఏం చేస్తూ ఉంటుంది అంటే ముందుకు పోతానే ఉంటుంది. ఇలా తలకాడ నుంచి చివరి తోక దాకా కూడా ఏం చేస్తూ ఉంటుంది? అది దాన్ని వదిలిపెట్టుకొని పోతానే ఉంటుంది. దానికి ఇలా దాని పైన వచ్చేటువంటి చర్మాన్ని అది పోగొట్టుకుందేమో కానీ